2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్లో కూడా రోహిత్ కోహ్లీ ఆడతారని కొత్తగా కోచింగ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. అయితే ఈ క్రమంలోనే ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ వచ్చే వన్డే వరల్డ్ కప్ లోనూ ఆడాలంటే 2 విషయాలే కీలకమని అన్నాడు. మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నారనేది చూడాలని, ఆటపై ఆసక్తి, ప్రోత్సాహం విషయంలో ఇబ్బందేం ఉండదని చెప్పాడు. ఇప్పటికే వారిద్దరూ అత్యున్నత స్థాయికి చేరారని అన్నాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ భారీగా పరుగులు సాధించి ముందుకొస్తున్నారని నెహ్రా తెలిపాడు. దీంతో కోహ్లీ, రోహిత్ తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించాలని, 2027 వన్డే ప్రపంచ కప్ కు చాలా సమయం ఉందని పేర్కొన్నాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మంచిదేనని తెలిపాడు. క్రికెట్ ఆడటంపై నన్నే అడిగితే నాకు జీవితాంతం 18 ఏళ్లుగానే ఉండాలని అన్నాడు. నేను రిటైర్మెంట్ తీసుకోనని చెబుతానని వ్యాఖ్యానించాడు. గంభీర్కు అవకాశం ఇచ్చి ఫిట్ గా ఉంటే మాత్రం అతడు కూడా సాయి సుదర్శన్ వద్దు, నేనే సిద్ధమని అంటాడని తెలిపాడు. కాబట్టి ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పుడు దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదని నెహ్రా తెలిపాడు. ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ ను టీమిండియా త్రుటిలో చేజార్చుకుంది. అయితే భారత స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వారితో పాటు రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. టీ20 ప్రపంచ కప్ ను నెగ్గాక వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్డేలు, టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటారు. మరోవైపు టీ20 ప్రపంచ కప్ తర్వాత విరామం తీసుకున్న విరాట్, రోహిత్ మళ్లీ శ్రీలంకతోనే వన్డే సిరీస్ కోసం మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. లంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టును రోహిత్ నడిపించనున్నాడు. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ తొలి పర్యటన కావడంతో సీనియర్లు ఉండాలని పట్టుబట్టి మరీ వారిని జట్టులోకి తీసుకున్నాడు.